మనం అందరం ఉన్నాం దేశంలో అని బహుజనులందరూ మేమంతా సంఘటితంగా ఉన్నామని చెప్పి గట్టిగా జై భీమ్ అని చెబితే వాళ్ళ గుండెలు అదరాలే. అంత గట్టిగా చెప్పాలి జై భీమ్ అని. ప్రతి ఒక్కరు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, మహనీయుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రతి బిడ్డ, ఇక్కడ హాజరైన ప్రతి బిడ్డ జై భీమ్ చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ప్రతి ఒక్కరూ అక్కడున్న వాళ్ళు కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమిత్ షా వింటున్నావా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బహుజన మహనీయుల జాతరకు జరుపుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్నిచ్చి ఈ మహనీయుల ద్వారానే మన బతుకులు బాగుపడతాయని మనం తెలుసుకొని వారి జయంతులను జరుపుకోవడానికి, సంతోషంగా జరుపుకోవడానికి కారకులైనటువంటి బహుజన ఉద్యమ పితామహులు మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహూజీ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, పరమ పూజ్య బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ గార్ల పాద పద్మాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ బహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఎంతో దూరం నుండి నాగర్ కర్నూల్ పట్టణంలో బహుజన మహనీయుల మేళా జరుగుతుంది, మీరు రావాల్సింది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే తనకున్నటువంటి అత్యంత బిజీ షెడ్యూల్లో, అంటే దేశమంతా తిరుగుకుంటా ఎప్పుడు నిరంతరం ప్రజలతోటే ఉండేటువంటి మన పెద్దలు, నేషనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు ఈ సమావేశానికి, ఇంత చిన్న పట్టణానికి, ఇంత చిన్న మీటింగుకు అంత గొప్ప నాయకుడు, జాతీయ కోఆర్డినేటర్ గారు మన కోరిక మన్నించి ఇక్కడి దాకా వచ్చినందుకు మన ఎంపీ, రాజ్యసభ ఎంపీ గారు అయినటువంటి రామ్జీ గౌతమ్ గారు, జాతీయ కోఆర్డినేటర్ గారికి నేను ఈ నాగర్ కర్నూల్ జిల్లా తరఫున, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, మీ అందరికీ నాగర్ కర్నూల్ జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బహుజన బిడ్డలందరికీ నేను చేతులెత్తి ధన్యవాదాలు. మాకు మహనీయుల జాతరకు హాజరు కావడానికి మీరు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత చక్కటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు ఈ జిల్లా కమిటీ నాయకులకు, ఈ జిల్లా వేరువేరు అసెంబ్లీలలో పనిచేస్తున్నటువంటి నాయకులకు, మండల నాయకులకు, సెక్టార్ నాయకులకు, బూత్ కమిటీ నాయకులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి నాతో పాటు హాజరైనటువంటి సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్లు నిషాని రామచంద్రం అడ్వకేట్ గారికి, అదేవిధంగా మరో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ డాగిల్ల దయానందరావు గారికి, ఈ వేదిక మీద నాతో పాటు రాష్ట్ర కమిటీలో ఉండి తెలంగాణ బహుజన ఉద్యమాలను నడుపుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం తమ విలువైన సమయాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని ఇచ్చి
అన్ని రకాలుగా బహుజనులను బానిసత్వం విముక్తి చేయడం కోసం పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి నా సహచరులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర జనరల్ సెక్రటరీలకు, ఈసీ మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నాను. ఇకపోతే మిత్రులారా, బహుజన మహనీయుల మేళ జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో జై భీమ్ అంటేనే చంపేస్తాను. మరి మహనీయుల మేళ జరుగుతా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు భయం పట్టుకున్నది. ఈ మహనీయుల తత్వానికి, ఈ మహనీయుల సిద్ధాంతానికి ఉన్నటువంటి పవర్ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు తెలుసుకున్నారు. వాళ్ళు ఇలాంటి మేళాలు కాదు, జై భీమ్ అని మాట అంటేనే ఉలిక్కి పడతారు పాలకవర్గం. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో బహుజనులు ఈ మహనీయులకు ఉన్నటువంటి వాళ్ళ తత్వానికి, వాళ్ళ సిద్ధాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఇంకా పూర్తిగా తెలుసుకోలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు చాలా నిమ్మలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇలాంటి సభలు జరిగి మనము మహనీయులం తెలుసుకున్నాం, వాళ్ళ మార్గం తెలుసుకున్నాం అనే విషయం వాళ్ళకి తెలిసిందనుకోండి, ఇక వాళ్ళు నిద్రపోరు. బహుజన సమాజం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు ఎవరైతే వేలాది సంవత్సరాలుగా కనీస మానవ హక్కులకు నోచుకోకుండా బానిసగా బతికినటువంటి ఈ ప్రజలు ఉన్నారో, వీళ్లకు హక్కులిచ్చినటువంటి మహానుభావుల గురించి ఈ ప్రజలకు తెలిసిన నాడు, ఈ ప్రజలందరికీ తెలిసిన నాడు, ఈ వీళ్ళ కోసం వాళ్ళ సమస్తాన్ని దారబోసినటువంటి మహనీయుల గురించి ఈ ప్రజలకు పూర్తిగా తెలిసిన నాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలో మొత్తంగా ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణ సంపన్న రాజకీయ పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. బహుజనులదే రాజ్యాధికారం వస్తుంది, బహుజనులకే రాజ్యాధికారం వస్తుంది. ఈ మహనీయుల మార్గం తెలుసుకున్న నాడు ఇప్పటి వరకు మనము ఇన్ని రకాల బాధలు అనుభవిస్తున్నామంటే, ఇన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నామంటే, దీనికంతటికి కారకులు అగ్రకుల సంపన్న పార్టీల పరిపాలన. దీని వెనుకున్నటువంటి రహస్యాలు ఏంటిది అని ఈ బహుజన కులాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ అన్నిటికీ కారణాలకు ప్రధానమైన విషయం ఏంటంటే, మన మహనీయుల మార్గం మనకు అర్థం కాకపోవడం. ఈ బహుజన కులాలకు మహనీయుల మార్గం ఏంటిదో తెలియకపోవడం వల్ల మనం ఇప్పటి వరకు బానిసత్వంలో ఉన్నాం, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం. మనము ఇప్పటి వరకు అన్ని రకాల బాధలను, కష్టాలను, అవమానాలను అనుభవించడానికి కారణం ఏంటిదంటే, మనం రాజ్యాధికారానికి దూరంగా ఉండడం. మనం రాజ్యాధికారానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏ మహనీయుల గురించి అయితే మనం ఈరోజు మేళా నిర్వహించుకుంటున్నామో ఆ మహనీయుల పోరాటాలు మనకు తెలియకపోవడం, ఆ మహనీయులు మన కొరకు ఏం చేసిందని తెలియకపోవడం వల్లనే మనం ఇవాళ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం. ఖచ్చితంగా బహుజన కులాలు ఇప్పుడిప్పుడు ఆ మహనీయులను పూర్తిగా తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ వేలాది మంది ప్రజలు కేవలం చిన్న పట్టణంలో, ఇంత చిన్న పట్టణంలో వేలాది మంది ప్రజలు మహనీయుల మేళాకు హాజరైందంటే ఎంత గొప్ప పరిణామం. మహనీయుల గురించి అందరూ తెలుసుకుంటున్నందుకు ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లతోటి మనమందరం హర్షధ్వానాలు పలకాల్సిన అవసరం ఉంది. ఎస్, ఈ ప్రాంత బహుజనులు మహనీయుల మార్గాన్ని ఎంచుకున్నారు. రాజ్యాధికారం వైపు
ప్రయాణం మొదలుపెట్టాను. ఇక వీళ్ళందరికీ అర్థమైపోతుంది అగ్రకుల సంపన్న రాజకీయ పార్టీల పనికి మాలిన ఎత్తుగడలు, పనికి రాని విన్యాసాలు, డ్రామాలు, గ్యారడీలు ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమైపోతుంది. మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అయిపోయింది పుట్టి అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటారు. అయ్యా కేసీఆర్ గారు, మీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే 25 సంవత్సరాల పేరు చెప్పుకొని పండుగ ఎట్లా చేసుకుంటున్నావు? నువ్వు ఏం చేసినావని పండుగ చేసుకుంటున్నావు? తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాకముందు, తెలంగాణ ఉద్యమ సమయంలో మా బిడ్డలు, బహుజన బిడ్డలు 1200 మందిని వాళ్ళ ఉసురు పోసుకొని, వాళ్ళ చావులు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాము అని చెప్పిన నువ్వు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ కుటుంబాలకు నువ్వేం చేయలేదు. ఆ కుటుంబాలకు కనీసం మినిమం నువ్వు చేస్తానన్న మాట చేయలేదు. అంతేకాదు ఉద్యమకారుల కోసం ఏం చేయలేదు. ఇంటికో ఉద్యోగం అని దుర్మార్గమైన ధోకా చేసినావు నువ్వు. ఇంటికో ఉద్యోగం అని మోసం చేసినావు తెలంగాణ యువతను. అది యువకులు గ్రహించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో నిన్ను అధికారంలోకి రానియలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు. అల్లుడును విద్యతే ఏడమంటారని సెటైర్లు వేసినావు. సిగ్గు శరమున్నదా? 9 సంవత్సరాలు పరిపాలించినా కానీ నీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టే చేతకానని నువ్వు. అసే నీళ్లు వాయే, నిధులు వాయే అని చెప్పుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చి ప్రజలకు పెద్ద పెద్ద మాటలు చెప్పి నువ్వు ఎన్నో ప్రామిసులు చేసి ఒక్క ప్రామిసు నెరవేర్చని నువ్వు 9 సంవత్సరాల కాలంలో కనీసం ఈ నిరుద్యోగులు, ఈ యువకుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిరుద్యోగుల కోసం కనీసం ఒక్క గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించినటువంటి దుర్మార్గునివి కేసీఆర్ నువ్వు. కేసీఆర్ నువ్వు దుర్మార్గునివి. మా యువతకు ద్రోహం చేసినటువంటి దుర్మార్గుని. ఏం ముఖం పెట్టుకొని నువ్వు 25 సంవత్సరాలు అయిందని ఏం పొడి చేసిందని నువ్వు ఇవాళ రజతోత్సవాలు జరుపుకుంటున్నావు? సిగ్గనిపించలేదా నీకు? నీ ఎంట ఉన్నటువంటి నీ తాబేదారులకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మా తెలంగాణ ప్రజల సొమ్మును నీ ఖాతాలలోకి మలుచుకొని ఇవాళ ఎన్ని రకాల కుంభకోణములో చిక్కుకొని పోయి సిగ్గనిపించలేదా నువ్వు సభ జరుపుకోవడానికి? కేసీఆర్, మీ ఇంట్లో మొత్తం మీ డ్రామారావు, మీ కూతురు కల్వకుంట్ల కవిత గారు, అసలు మీకు డ్రామాలు ఆడడం తప్ప మీరు రాజకీయ పార్టీలు పెట్టే బదులు మీరు డ్రామా కంపెనీ పెట్టుకోండి. బెటర్. రాజకీయాలు నడపడం మీకు చేత కాదు, డ్రామా కంపెనీ పెట్టుకోండి. మొన్న మీ బిడ్డ కవిత గారు పూలే విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ఆమె ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాను. ఎవరు పెట్టాలమ్మా? ముఖ్యమంత్రి గారు పెట్టాలి. మరి మీ అయ్య 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీ అయ్యని ఎప్పుడన్నా అడిగినవా? అప్పుడు ఎందుకో నువ్వు నిరాహార దీక్ష చేయబోతివి, నువ్వు ధర్నా చేయబోతివి. ఇవాళ మా పూలే గారు గుర్తుకొచ్చిండ్రా? ఇవాళ మా పూలే గారు నీకు గుర్తుకొచ్చిండ్రా? మరి మీ అయ్యకు పూలే గారు తెలియదా? మరి ఎందుకు పెట్టలేదు? ఈరోజు పూలే గారు గుర్తుకొచ్చింది. ఎందుకనంటే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క నినాదం ఏదైతే ఉందో, మాన్యవర్ కాన్షీరామ్ గారు పల్లెకు తీసుకెళ్ళినటువంటి నినాదం, ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్లకు వాటా అంత కావాలి. ఈ దేశం లోపల, ఈ సమాజం లోపల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలతో పాటు అన్ని కులాల వాళ్లకు ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా కావాలని చెప్పి నినదించిన మహానుభావుడు కాన్షీరామ్ గారిని ఇవాళ అన్ని కులాల వాళ్ళు అర్థం చేసుకొని మా జనాభా ఎంత ఉందో మాకు వాటా అంత కావాలి
అని చెప్పి ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే గారు మా నాయకుడు అని చెప్పి గుర్తించిన వెంటనే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమాన్ని పాపం బతుకమ్మ పాటలతోటి ఎప్పుడో ట్యాంక్ బండుకు బట్టలు మంచి బతుకమ్మ పట్టుకొని వస్తే ఆమె బతుకమ్మ అయిపోయింది. ఇవాళ ఆమె తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిందో, తెలంగాణ వచ్చినాక ఏం చేసిందో ఎవరో తెలియదు, కానీ బీసీలకు నాయకత్వం వహిస్తానని పోతుంది. ఎంత సిగ్గుమాలిన మాట ఇది, ఎంత అన్యాయమైన మాట ఇది. మీరు పని చేయండి, బీసీలకు మీరు నాయకత్వం వహించేది. బీసీలకు ఈరోజు చట్టసభలలో మీరు రిజర్వేషన్ల గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా? అరే బీసీలకు సంబంధించి మీరు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించిన దుర్మార్గులు కాదా మీరు? బీసీలకు ఎట్లా నాయకత్వం వహిస్తారు మీరు? కొంచెమన్నా మీకు చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తలేదా? అరే బీసీలో ఉసురు తీసుకున్నాం, బీసీలో రిజర్వేషన్లు తగ్గించుకున్నాం, మేము ఏమని మాట్లాడాలని మీకు ఏమనిపిస్తలేదా? మీరు చెప్పిన మాటలని పక్కకు పెట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మాటలు మాటలాడుకుంటా మీరు డ్రామాలు చేస్తారే తప్ప రాజకీయాలు చేయరు. కాబట్టి మీరు బెటర్ ఓపెన్ ఏ డ్రామా కంపెనీ. ఇక ఈ మధ్యలో అధికారంలోకి వచ్చి కేసీఆర్ ఏం చేయలేకపోతాడు. కేసీఆర్ ఒక తుపాకి రాములైనరు. తుపాకి రామం లేక మాటలు మాట్లాడే తప్పితే చేతలు చేత కానీ కేసీఆర్ నువ్వెందుకు పనికిరావు కేసీఆర్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండి. ఇదే ప్రాంతానికి చెందిన ఒక రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న. ఈ రెడ్డి అన్న ఏం చేసిండు? కేసీఆర్ తుపాకి రామని మాటల కంటే రేవంత్ రెడ్డి అన్న మాటలు మించిపోయినాయి. ఎన్ని మాటలంటే పెద్ద పెద్ద పథకాలు ప్రకటించుడే తప్ప ఆ పథకాలను అమలు చేయడానికి వచ్చేసరికి నా దగ్గర డబ్బులు లేవు, నాకు అప్పులు ఇవ్వాలి ఇస్తలేరు అంటాడు. నీకు తెలియలేదా తెలంగాణ రాష్ట్రంలో అసలు మిగులు నిధులు ఉన్నాయా? ఎక్కడి నుండి సంపద వస్తుంది, ఈ సంపదను ఎట్లా పంపిణీ చేయాలి అనే జ్ఞానం లేకుండా నేను ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పనికిరాడు నేను పనికి వస్తానని చెప్పినవా? ఇవాళ వచ్చిన తర్వాత నువ్వు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నావు? మొన్నటికి మొన్న గ్రూప్ 1 రిజల్ట్ చక్కగా శాత కాదు, నీ అగ్రకుల సంపన్నుల కొమ్ము కాసుకోవడం కోసం ఒక దుర్మార్గమైన జీవోను తీసుకొచ్చుకొని అగ్రకుల సంపన్నులను ఉన్నత ఉద్యోగాలలో కూర్చుండబెట్టుకోవడానికి కుట్ర చేసినటువంటి రేవంత్ రెడ్డి మా బహుజన బిడ్డలకు, మా బీసీ బిడ్డలకు, మా ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, మత మైనారిటీలకు ద్రోహం చేసినటువంటి దుర్మార్గునివి నువ్వు కేసీఆర్ను దుర్మార్గుని అన్నావు. నువ్వు దుర్మార్గుని ఎట్లా కాకుండా పోతున్నావు చెప్పు? నువ్వు ఏం చేసినావు ఈరోజు? రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది, కొత్త నినాదం పట్టుకొని వస్తుంది. ఎందుకు కొత్త నినాదం పట్టుకొని వస్తుంది? ఎందుకనంటే ఈ బహుజన బిడ్డలు ఈ మహనీయుల మార్గం తెలుసుకుంటున్నారు. ఈ మార్గాన్ని బహుజన బిడ్డలకు తెలియనీయదు కాబట్టి కొత్త కొత్త నినాదాలు పట్టుకొని వస్తారు. మేమే చేస్తాం ఏంటిది? బీసీలకు న్యాయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? 56.33% ఉన్నారని నువ్వే తేల్చి చెప్పినావు నువ్వు జనగణన. తెలంగాణలో 56% బీసీలు ఉంటే సామాజిక న్యాయం మేము చేస్తున్నామని చెప్పడానికి జనాభా ప్రాతిపదికనంటే 56% ఇవ్వాలి కదా. మరి 42% ఇచ్చినావు. ఇది ఎట్లా సామాజిక న్యాయం? ముఖ్యమంత్రి గారు చెప్పండి. నిజంగా సామాజిక న్యాయం అంటే అర్థమైందా నీకు? ఎవరు ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలి కదా. మరి 42% ఇచ్చి నువ్వు జబ్బలు తరుచుకుంటున్నావేంది? నీకు సామాజిక న్యాయం అంటే అర్థం కాలేదు. నువ్వు మా ప్రజలను మోసం చేయడానికి బీసీలను అరే కేసీఆర్ మొత్తమే తగ్గిస్తే నేను కనీసం ఎంతో కొంత ఇచ్చిన కదా అంటే మాకు అర్థమైతే లేదనుకుంటున్నావా? కేసీఆర్ ఒక దొంగ, నువ్వు అంతకంటే పెద్ద దొంగ. మీరిద్దరు దొంగలే, ఎందుకంటే దొరలు కాబట్టి. ఈ దొరలు మమ్మల్ని ఎప్పుడు కూడా బానిసలు చేయాలని చూస్తారు కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీకు మనస్కరించదు, మీ మనసు రాదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన. ఇవాళ ఏం చేసారు? తాంబూలం ఇచ్చారు, తందుక సావండి. ఇక మేము 42% ఇచ్చినాం, ఇక మీరు ఏం చేస్తారో చేయరని బీజేపీ వాళ్ళకి పంపారు, ఢిల్లీకి పంపారు. మన బీసీ బిడ్డ బత్తుల సిద్ధేశ్వర్ గారు ఢిల్లీలో ఆయన అమర్ నిరాహార దీక్ష ఎత్తాడు. ఈ డ్రామాలన్నీ ఎందుకు? మీ
మీ జాతీయంలో పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయి ఆయనతోటి నిరాహార దీక్ష కూర్చుంటే కాపోయిందా? నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉండి బిల్లు ఇచ్చిండ్రు కదా. నేనేమంటున్నానంటే మీ రాహుల్ గాంధీ మీ సోనియా గాంధీ అక్కడ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మా బీసీ బిడ్డ చావుకు తెగించి నిరాహార దీక్ష చేస్తుంటే మీ రాహుల్ గాంధీ ఎందుకు భద్ర సిద్ధేశ్వర్ పక్కన కూర్చుండి నిరాహార దీక్ష చేయలేదు? మీకు చిత్తశుద్ధి ఉన్నదేమో కదా. మీరు ఎంత దుర్మార్గులంటే ముస్లింల ఓట్ల కోసం, ఎస్సీల ఓట్ల కోసం, ఎస్టీల ఓట్ల కోసం, బీసీల ఓట్ల కోసం మీరు డ్రామాలు ఆడతారు కాంగ్రెస్ వాళ్ళు. అరే వక్ఫ్ బిల్లు చర్చ జరుగుతా అంటే మీ రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడయా? అది ఉండదు. ఈ మధ్యలో నినాదం తీసుకున్నారు. ఏంటిది? బాపు జై బాపు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఏంటిది? ఇది ఎవరిని ఉద్దేశించి? మీ బాపు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరి కోసం పనిచేసిండు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి 1932లో. మీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బాపు ఎన్నడూ కూడా ఎవ్వరికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయలే. కేవలం దళితులకు, అంటరాని వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎర్రవాడ సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేసి మా నోటికాడి బుక్క లాక్కున్నటువంటి వ్యక్తిని మేము ఇవాళ జై బాపు అని మేము పొగడగలమా? చరిత్ర మీరు వక్రీకరించి చెప్పవచ్చు, కానీ రాబోయే ముందు తరాలైనా కానీ ఖచ్చితంగా మీ బాపు నినాదం వెనుకున్నటువంటి మర్మం ఏందో చెప్తారు. అంటే మా బీసీలకు అన్యాయం చేసిన బాపును, మా ఎస్సీలకు అంటరాని కులాలకు అన్యాయం చేసిన బాపును ఇవాళ మామూలు ఎత్తుకోమంటాను అంటే మీరు మాకు ద్రోహులా? మీరు మా మేలు వరే వ్యక్తుల కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెసు అంటరాని వాళ్లకు, దళితులకు ద్రోహులా లేదంటే వీళ్ళు శ్రేయోభిలాషులా? మీరు చెప్పండి. ఎర్రవాడ సెంట్రల్ జైల్లో అంటరాని వాళ్ళకు హక్కులు రాకుండా నిరాహార దీక్ష చేసింది గాంధీ తాత కాదా? మరి ఆయన ఎట్లా దళితులకు ఆయన ఎట్లా ప్రీతిపాత్రుడైండు? ఎంత దుర్మార్గం కదా. ఆయన ఎత్తుకొని వచ్చారు. వాళ్ళ జై భీమ్ అంటారు. ఈ జై భీమ్ అనేది వాళ్ళు మాట్లాడేది పెద్ద డ్రామా. కాంగ్రెస్ వాళ్ళు ఈ బహుజనులను మోసం చేయడానికి మనమందరం కూడా అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని, అంబేద్కర్ గారి గొప్పతనం తెలుసుకొని మనం ఉద్యమాలు చేస్తున్నాం. మన ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి, వాళ్ళేదో చేస్తున్నట్టు నటించడానికి 100 ఫీట్ల ఎత్తుతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు 100 ఫీట్లు కాదు అయ్యా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా బాధ పెట్టిరంటే మా భగవంతుణ్ణి మీరు చాలా దుర్మార్గంగా బాధ పెట్టే ద్రోహులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభలోకి రాకుండా అడ్డుకొని ఆయనను గెలవకుండా చేస్తే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్రులు వాళ్ళ అండదండలతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు ఎంపికైతే మీరు ఏ ప్రాంతం నుంచి అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు ఎంపికైనరో ఆ ప్రాంతాన్ని మీరు పాకిస్తాన్లో కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ను పాకిస్తాన్కు పొమ్మని చెప్పిన దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు. మీరు దుర్మార్గులు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని చూసిన దుర్మార్గులు మీరు. మా కోసం రాజ్యాంగ సభలోకి ఎంటర్ అయితే ఈ కింది కులాల కోసం ఆయన ఏమైనా చేస్తాడని భయపడి ఉచ్చబోసుకొని మీ నాయకుడు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు రాకుండా మేము తలుపులే కాదు కిటికీలు కూడా మూసేసినామని చెప్పాను. ఎంత దుర్మార్గులు మీరు. అయినా కానీ మేము చేసిన సేవలు, అంబేద్కర్ గారి కృషి ఫలితంగా, అన్టచబుల్స్ యొక్క కృషి, ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ అండదండలతోటి
బ్రిటిష్ పాలకుల అండదండలతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలోకి వేయండి. మీరు చేసిన రాజ్యాంగ రచన చేయడానికి కూడా మీరు ఏదో కాకమ్మ కథలు చెప్పి కొంతమంది కమిటీ వేసుకొని పనికిరాని రాజ్యాంగాన్ని ఏదో తయారు చేసుకుంటే ప్రపంచంలో ఉన్న పండితులు అరే మీకు భారతదేశానికి రాజ్యాంగం రచనంత సోయిలే అంటే మీకు అంత దమ్ము లేదురా, మీరు రాస్తే పనికిరాదు, మీ దేశంలో ఉన్నాడు ఒక మహానుభావుడు అంబేద్కర్ గారితో రాయించండి అని చెప్పితే అప్పుడు రాజ్యాంగ సభ అప్పుడు అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయడానికి చేసింది. అలాంటి పరిస్థితులలో అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన తర్వాత మరి అంబేద్కర్ గారిని పార్లమెంటుకు ఎన్నికలైనప్పుడు మీరు గెలవనిచ్చిరా? మీ కుట్రలతోటి అంబేద్కర్ గారిని గెలవనీయలేదు. మీ కుట్రలతోటి అంబేద్కర్ గారిని గెలవలేదు. పనికి మాలినోళ్ళను పోటీకి పెట్టి మీరు డబ్బులు ఖర్చు చేసి రకరకాల డ్రామాలు వేసి అంబేద్కర్ గారిని ఓడించి అవమానపరిచినటువంటి వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం తన మంత్రి పదవి వదులుకున్నారనే విషయం భారతదేశంలో అనేక మందికి తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల కోసం తన మంత్రి పదవి వదులుకుంటే కూడా కనీసం ఇది న్యాయమే కదా అని చెప్పి ఆలోచించలేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారంటే సిగ్గనిపిస్తుంది. ఆ రోజు బీసీల కోసం మీరు కమిషన్ వేయాలని చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తే పార్లమెంటు చట్టసభలలో ఉంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరినీ గజ 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 వణికిచ్చిండు. ఇప్పుడు ఆయన బయటికి పోయిండు, ప్రజల దగ్గర పోయిండు, మన పరిస్థితులు ఏమైతే అని బెంబేలెత్తిపోయి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కాకా కాలేల్కర్ కమిషన్ వేసి ఆ కమిషన్ తర్వాత అమలు చేయలే బీసీల కొరకు. అంతటి దుర్మార్గులు మీరు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ మండల్ కమిషన్ వేస్తే కూడా మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ మండల్ కమిషను ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులలో నీ నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ అడ్డుకున్నాడు. ఇందిరాగాంధీ మండల్ కమిషన్ను అమలు చేయకుండా తొక్కిపెట్టింది. రాజీవ్ గాంధీ అనేట ఆయనే మండల్ కమిషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దుర్మార్గుడు మండల్ కమిషన్ బీసీల కొరకు రిజర్వేషన్ లేకుండా అడ్డుకున్నారు. ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ కూడా బహుజన ద్రోహుల పార్టీలు. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే అంటరాని కులాలు, బీసీ కులాలు ఈరోజు ఇంత వెనుకబడి ఎందుకుంటారు? దుర్మార్గులు వాళ్ళు దాన్ని అమలు చేయలేదు. ఇకపోతే బీజేపీ అయితే పక్కా దుర్మార్గం. ఏంటిదంటే ప్రజాస్వామిక విధానాలు మాకు నచ్చవు, అప్రజాస్వామికమే మా విధానం. ప్రజాస్వామ్యం అంటే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి కదా. మరి అందరికి ప్రాతినిధ్యం ఉన్నదా? మీ అందరికీ తెలుసు. బీజేపీ వాళ్ళ పార్లమెంట్లో ఒక్కరికంటే ఒక్క ముస్లిము ఉండడు. వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఒక్కరికి కూడా ముస్లింలకు టికెట్ ఇయ్యరు. మరి ఏంటిది మరి ప్రజాస్వామ్యం అంటే? ఇవాళ ఎక్కడ దాడులు జరుగుతున్నాయి, అన్టచబుల్స్ మీద, ఎస్సీల మీద, అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, కొట్టి చంపుతారు. మన మణిపూర్లో మన బిడ్డలను నగ్నంగా ఊరేగిస్తే అక్కడ అనేక మంది చచ్చిపోతే ఒక్కసారన్న ప్రధానమంత్రి నోరు విప్పి మాట్లాడిండా? దుర్మార్గమైనటువంటి ప్రధానమంత్రి ఇవాళ ఎక్కడన్నా ఎన్నికలున్నాయంటే ఆ ఎన్నికల ముందు ముస్లింలను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకోవడం కోసం, మతాన్ని అడ్డం పెట్టి ఓట్లు దండుకోవడం కోసం ఎక్కడో ఒక దగ్గర దాడులు చేయించడం అనేది అలవాటుగా మారిపోయింది. ఎవరు చేసినా దాని వెనకాల ఎవరున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇకపోతే బీసీల కోసం మండల కమిషన్, విపి సింగ్ ఎవరైతే మండల కమిషన్ ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి అమలు చేయడానికి ఆర్డర్ ఇచ్చిండో, మాన్యవర్ కాన్షీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే విధి లేక విపి సింగ్ మండల్ కమిషన్ అమలు చేస్తామని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ ఆ గవర్నమెంట్కు మద్దతు ఉపసంహరించింది. అంటే బీసీలకు వ్యతిరేకంగా, బీసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపసంహరించింది.
అదేవిధంగా మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసిండు ఎల్కే అద్వానీ గారు. ఇవాళ రాజకీయాలకు మతాన్ని తీసుకొచ్చిండు. మనకు కూడా దేవుడు అంటే అందరికీ గౌరవమే, మనకు కూడా కావాల్సిందే. కానీ రాజకీయాలలో మతం చొప్పించి బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, అన్ని ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలరాసి వేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేసింది. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, ప్రతి పార్టీ అన్నీ ఒకటే పార్టీలు. ఇవన్నీ మన ద్రోహ పార్టీలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మన మహనీయుల యొక్క మార్గాన్ని తెలుసుకోనట్లయితే మనం ఇంకా ఎన్ని వేల సంవత్సరాలైనా మనం రాజ్యాధికారానికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. మన మహనీయుల మార్గాన్ని పూలే అంబేద్కర్ గారు, అదేవిధంగా కాన్షీరామ్ గారు పని విధానంలో మనం ముందుకెళ్ళినట్లయితే ఈ పార్టీలందరినీ బొందబెట్టి మనం రాజ్యాధికారంలోకి వచ్చి మన బతుకులను మనమే మార్చుకునే అవకాశం వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.